నేటి కాలం ముందు చాలామందికి ఆ విషయాలు తెలియక చాలామంది వారి ఆత్మీయ జీవితాలను పొరపాటు చేసుకుంటున్నారు, భక్తి జీవితాలను పాడు చేసుకునే వారికి ఉంటున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ప్రతిదిన బిడ్డలారా ఒకసారి 14వ వచనం నుంచి చదవండి, లేకుంటే 13వ వచనం చదవండి, బాగా అర్థమవుతుంది. వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నారని విసితపరుచుచున్నారు కదా. బాగా గుర్తుపెట్టుకుందామండి. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకుని ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగును. అర్థమైందండి? మనం ఒక దేశం నుండి వచ్చిన వారము, మరలా ఆ దేశానికి వెళ్ళాలి. మనం ఈ భూలోకం మనది కాదు. క్రీస్తుని కలిగిన నీ ఆత్మీయ జీవితంలో ఈ భూలోకం నీది కాదు, గుర్తుపెట్టుకో. నరకం అంతకంటే నీది కాదు. నరకం ఎవరిది? అపవాదిది. భూలోకం ఎవరిది? యాత్రికుల ప్రయాణం. మనం ఈ భూలోకం ముందు యాత్రికులం, కొద్ది కాలం ఉంటాం, వెళ్ళిపోతాం. కనుక మనం చూడాల్సింది ఎవరిని? సృష్టికర్త అనే దేవుణ్ణి. ప్రతిదిన బిడ్డలారా, ఈరోజు ఒకవేళ ఆ దేవుని నువ్వు చూడలేకపోతే, ఆ దేవుని యొక్క ప్రత్యక్షతను చూడలేకపోతే, ఒకరోజు తప్పకుండా చూస్తావు. ఒకసారి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయన పొడుచున వారును చూచెదరు, భూజనులందరూ ఆయన్ని చూచి రొమ్ము కొట్టుకుందరు. ఇక ఆ రోజున రొమ్ము కొట్టుకోవడం తప్ప ఏమీ లేదు. అంటే అర్థం ఏంటి తెలుసా? గుండెలు బాదుకోవటం. అయ్యో, సేవకులు మాతో చెప్పిన మేము వినలేకపోతామే, యేసయ్య నిజమైన దేవుడు అని చెప్పిన మేము వినలేకపోతామే, ఆయన చూసే ధన్యత మనకు దొరుకుతుందని చెప్పిన మేము వినలేకపోతామని ఆ రోజున ఆ పరలోకమునకు ఇక్కడ భూలోకమున ఉన్న భక్తులందరూ ఎత్తబడుతున్నప్పుడు, ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు రొమ్ము కొట్టుకుంటారంట. నా ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి గమనించండి. శారా తన జీవితంలో సృష్టికర్త అయిన దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నప్పుడు కూడా సందేహం. ఈరోజు నువ్వు కూడా సందేహంతో ఉన్నావా? వాక్యం తెలియక జాగ్రత్త. ప్రభుని మనం చూడగలమా చూడలేమా? చెప్పాలి. చూడగలమా చూడలేమా? చూడగలం. తప్పకుండా చూడగలం. కనుక ఆయన మనము చూడగలం. అందుకని భక్తుడు పాట పాడాడు కదా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నిలేచి ఉండుట, కూర్చుండుట నిలేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు నా రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. ఆమేన్. ఆయన మనం చూచే దేవుడు. ఆయన మనం చూస్తున్నాడు అంటే మనం కూడా ఎవరిని చూడగలం? ఆయన చూడగలం. ఆయన చూడలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఒకటి, హృదయ శుద్ధి లేకపోవటం. రెండవది, ఇతరులతో సమాధానంగా ఉండలేకపోవటం, అపవిత్రమైన జీవితాన్ని గడపటం. మూడవది. కనుక ఈ 3 విషయాలు నువ్వు పర్ఫెక్ట్గా ఉండు, హృదయ శుద్ధి కలిగి ఉండు, ఇతరులతో సమాధానంగా ఉండు, పరిశుద్ధంగా ఉండు, దేవుడు తన ప్రత్యక్షతనిగా బయలుపరుస్తాడు. ఆమేన్. ఆయన నిన్ను విడిచే దేవుడు కాడు. రెండవది, అబ్రహాము శారా యొక్క జీవితంలో జరిగిన సంఘటన రెండవది మనం చూసినట్టే ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, చాలండి,
ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. ఇక్కడ దేవుని ప్రత్యక్షత కనిపించినప్పుడు అబ్రహాం చేసిన పని ఏంటి తెలుసా? నేల మట్టుకు వంగాడంట. నేల మట్టుకు వంగాడు. ఈ రోజున చాలామంది లోబడతారు దేవునికి. ఎంతగా లోబడతారంటే అసలు దేవుడు అంటే నా ప్రాణం అండి అంటారు. దేవుడు అంటే నాకు నా జీవితమే దేవుడు, దేవుడు లేకపోతే నేను లేనండి అంటారు. వాస్తవమే. దేవుని సన్నిధిలో అవసరమైతే దేనికైనా నేను ఖర్చు అయిపోతే ఏదైనా నేను చేయగలనని అంటారు. వాస్తవమే. దేవుని కోసం నిందలైనా పడతాను, కష్టాలైనా అనుభవిస్తాను, శ్రమైనా పడతాను అంటారు. వాస్తవమే, తప్పలేదు. కానీ దేవుడు ఆయన నీతో చెప్తున్న మాట, ఇంత చేస్తున్న నీ జీవితంలో ఆయన నీతో చెప్తున్న మాట కొంచెమైనా వినగలుగుతున్నావా? కొంచెమైనా మాటకు లోబడగలుగుతున్నామా? దేవుడు నీతో మాట్లాడుతున్న ఆ మాట కొంచెమైన విధేయత కలిగి చూపించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. దేవుడు మాట్లాడే మాటలో ఒక 5 రకాలు మీతో పంచుకుంటాను. ఒకటి, మొట్టమొదటిగా నీ జీవితంలో వ్యక్తిగతంగా నీతో మాట్లాడతాడు. వ్యక్తిగతంగా నీతో మాట్లాడతాడు. రెండవది, దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు. మూడవది, దేవుడు దర్శనం ద్వారా మాట్లాడతాడు. నాలుగవది, దేవుడు సేవకుని ద్వారా మాట్లాడతాడు. ఐదవది, దేవుడు నువ్వు వాక్యం చదువుతుంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు. అర్థమైందండి? వాక్యం చదువుతుంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఇంకో 2 విషయాలు పంచుకుంటా, 2 కూడా. ఇంకోటి, ఇరుగు పొరుగు వారి ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఇరుగు పొరుగు వారి ద్వారా దేవుడు మాట్లాడతాడు. కొన్ని ప్రదేశాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. కొన్ని స్థలాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. తెలుసా మీకు ఈ అనుభవం? కొన్ని స్థలాల్లోకి వెళితే ఆ స్థలాల్లో నుంచి ఏదో దైవికమైన శక్తి, దేవుడు ఏదో ఆ స్థలాల్లోకి వెళ్ళంగానే అక్కడి నుంచి ఒకలాంటి అనాయింటింగ్ నీ దగ్గరకు వచ్చినట్టు, అక్కడ నుంచి నువ్వు ఉండాలా వద్దా, వెళ్ళిపోవాలా, ఆ ప్రదేశం ముందు నువ్వు ఎలా ఉండాలనేది నీకు ఆ ప్రదేశంలో ఉన్న వాతావరణం నీ పైన ఎఫెక్ట్ పడతా ఉంటుంది. తెలుసా మీకు అనుభవం? ప్రతిదిన బిడ్డలారా గమనించండి. ఇవన్నీ దేవుడు నీతో మాట్లాడడానికి ఆయన చూపిస్తున్న సాంకేతికాలు. ఇవన్నీ వీటిని గుర్తించగలుగుతున్నామా? వీటిని అర్థం చేసుకోగలుగుతున్నామా? గమనించండి. ఇక్కడ దేవాతి దేవుడు వారికి ప్రత్యక్షం అవ్వంగానే ఏం చేస్తున్నాడు తెలుసా? లోబడిపోతున్నాడంట, తగ్గించుకున్నాడు. ఎక్కడో అంతవరకు తగ్గించుకున్నాడు తెలుసా? సాగిలపడి ఇంత తగ్గించుకున్నా దేవుడు మాట్లాడిన మాటకి ఎందుకు లోబడట్లేదు అర్థం కావట్లేదు. దేవుని మాటకి ఎందుకు విధేయత చూపించలేకపోతున్నారు అర్థం కావట్లేదు. దేవుని సేవకుడు, ఇదిగో ప్రార్థన పెట్టండి నీ జీవితంలో మేలు జరిగిద్దని చెప్పాడంటే దేవుని సేవకునికి అనవసరమా? ఏమా దేనికి? ఇదే గరువు పాలనలో ఎన్ని ఏళ్లలో ప్రార్థన పెట్టుకోమంటే పెట్టుకోకుండా ఉన్నవాళ్ళు శ్రమలు అనుభవించారు నాకు తెలుసు కదా. ఎంతమంది కుటుంబాల్లో ప్రార్థన పెట్టుకుని వారి జీవితంలో క్షేమాన్ని అనుభవించిన వారు ఉన్నారు కదా. అంటే నువ్వు దేనికి లోబడుతున్నావు? ఇంకా ఒకసారి ఆలోచించండి. నీ కుటుంబ క్షేమాభివృద్ధి కోసం, నీ కుటుంబ అభివృద్ధి కోసం సంఘం అంతా కలిసి ఏకమై నీ కుటుంబం కోసం ప్రార్థన చేయాలంటే, వాళ్ళు వస్తే నా ఇంటికి గిట్టదండి, వీళ్ళు నా ఇంటికి రాకూడదండి, వాళ్ళతో నేను వెళ్ళనండి, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళండి, ఈ ఇంటికి నాకు రాకూడదండి. ఇంకేమిటి నీ భక్తి? ఇంకేమిటి నీ ప్రార్థన? ఇంకేమిటి నీ పరిశుద్ధత? ఇంకేంటి నీ భక్తి? దేవుని యొక్క సన్నిధిలో వాక్యం ఏమి ఉంచున్నాం? దేవుడు మాట్లాడే విధానాన్ని, దేవుడు మాట్లాడుతున్న విధానాన్ని ఏం గ్రహించగలుగుతున్నాం? ఇప్పుడు దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. దావీదు నాతాను అనే ఒక ప్రవక్త మాట్లాడినప్పుడు గ్రహించకపోతే ఈరోజు దావీదు చరిత్రలో ఉండేవాడు కాడు. అర్థమైందా? నాతాను అనే ప్రవక్త మాట్లాడిన మాటకు దావీదు లోబడ్డాడు. ఒక రాజు అయిన దావీదు ఏం చేస్తాడు తెలుసా? వెంటనే లోబడిపోయాడు. ఆ వ్యక్తివి నీవే అనగానే దేవుని పాదాల దగ్గర చేరి కన్నీరు కారుస్తున్నాడు. ప్రభా, కేవలం నీకే నేను విరుద్ధంగా నేను పాపం చేస్తానయ్యా అని రొమ్ములు కొట్టుకుంటున్నాడు, గుండెలు బాదుకుంటున్నాడు తను. మరి నువ్వేం చేస్తున్నావు? ఒక సేవకుని దగ్గర నుంచి దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు, ఆ మాటలు నీకు అర్థమవుతున్నప్పుడు, ఆ మాటలు నీకు వినబడుతున్నప్పుడు, ఆ మాటలు నువ్వు ఎంతవరకు హృదయంలో స్వీకరించగలుగుతున్నావు? ఆ మాటను ఎంతవరకు తీసుకోగలుగుతున్నావు? నీ క్షేమాభివృద్ధి నిమిత్తమే కదా, నీ కుటుంబ అభివృద్ధి నిమిత్తమే కదా. దాన్ని కూడా పక్కన పడేసుకుంటాం, ఎన్నో ఖర్చు పెడుతుంటాం. అక్కడికి చెప్పాను మీకు. ఇప్పుడు దేవుని జనాంగం అది ఇచ్చేస్తే గమనించండి.
దేవునికి సన్నిధిలో ఎన్నో సమస్యల కోసం మన గరువుపాలెంలోనే మన చర్చిలోనే ఎన్నో సమస్యల నిమిత్తం ఉపవాసాలను ప్రార్థన చేయించినప్పుడు సమస్యలు క్లియర్ అయిన సందర్భాలు ఉన్నాయా లేవా? సమస్యలు రాబోతున్నప్పుడు ముందుగానే వాటి గురించి పంచుకొని, ఇదిగో ఇలాంటి సమస్య రాబోతుందని చెప్పినప్పుడు వాటి కోసం మనం ప్రార్థన చేస్తే ఆ సమస్య క్లియర్ అయిన సందర్భాలు ఎన్ని లేవు? కుటుంబాలు ఎన్ని జరగలా? మరి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు వినరు? ఏమండి, ఒకసారి ఆలోచించే. దేవునికి నువ్వు భయపడితే వెంటనే లోబడతావు. సాగిలిబడి లోబడినట్టుగా ఉంటాం కాదు, లోబడినట్టుగా అసలు దేవుడు అంటే నా ప్రాణమండే అని అంటాం కాదు. పాటలు పాడతారేమని, నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా అంటారు. ఆయన లేకుండా నేనేం లేనయ్యా అంటారు. అసలు ఆయన లేకుండానే బతుకుతారు బతుకంతా. మరి అదేందో అర్థం కాదు. ఉంటే ఏం చేస్తాం? ఏం చేస్తాం చెప్పాలా? ఏం చేస్తాం ఉంటే? మరొక పాట పాడతా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆయన ఉంటే ఈ జీవితం. నీ మాట నా చాలయ్యా, నా జీవితానికి చాలు ప్రభా. విధేయత కలిగినట్టుగానే ఉంటావు, సందేహంతో ఉంటావు. విధేయత కలిగినట్టుగా లోబడినట్టుగానే ఉంటావు, లోబడకుండా ఉంటావు. మరి ఇదేనా దేవుడు నేర్పిస్తున్న భక్తి? నా ప్రియ దేవుని జనాంగమా, నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమార్తె, ఇదిగో ఈ వాక్యం నీకోసమని మాట్లాడు. ప్రభా నిశ్చయముగా స్తోత్రం యేసయ్యా అంటావా? చదివేటప్పుడు దాంట్లో ఏదైనా గొప్ప ఆశీర్వాదకరమైన వాక్యం కనబడింది అనుకో, ప్రభా నిశ్చయముగా నన్ను కూడా ఇట్లా ఆస్వాదించవా అని అంటాం. అదే ఏదన్నా మన లోపాన్ని సరి చేసుకున్న వాక్యం కనబడింది అనుకో, వెంటనే పేజీ మారుతాం. సరి చేసుకున్న వాక్యం అయితే పేజీ మారుతాం. అదే ఆశీర్వాదకరమైన మాట రంగాలనే, ప్రభా ఈ మధ్యన వాక్యాలు కూడా పెట్టండి. అందుకని పెడుతున్నప్పుడు చాలామంది అన్నారు, పాస్టర్ గారు ఈరోజు వాక్యం నాకు అచ్చంగా నాకు నా లైఫ్కి కరెక్ట్గా సెట్ అయింది అన్నాను. ఇంకో వాక్యం పెట్టాను వాళ్ళకి, అసలు దానికి రెస్పాన్స్ రాలా. ఒక కొటేషన్ పెట్టాను, అసలు దానికి రెస్పాన్స్ ఇవ్వట్లా, దానికి స్పందన లేదు. వాక్యం పెడితే చాలు, ఎంత మంచి వాక్యం పెట్టారండి వాళ్ళ అని చెప్పి అంటున్నారు. ఓహో అనుకుని అసలు పెట్టడం మానేశా. అంటే వాక్యం పెట్టంగానేమో వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తే వాళ్ళకి అమ్మో ఈ వాక్యం నాలో ఉంటే బాగుండని వాక్యం రిసీవ్ చేసుకున్నారు. అదే ఒక గద్దింపుతో కూడింది పెడితే దానికి రెస్పాన్స్ లేదు, స్పందన లేదు. ఏందా పాస్టర్ గారు తిట్టండి పెడుతున్నాడు ఈ మధ్యన అని మాట్లాడుకోవడం ప్రారంభించా. దేనికి పెడుతున్నారు? ఏమా, వాక్యమైన దేవుడు నిన్ను బలపరచడానికి కదా. ఈ రోజున లోబడినట్టుగానే ఉంటున్నావు, లోబడట్లా. దేవుడు అంటే నాకు ప్రాణం అంటున్నావు, దేవుడు గమనించండి. దేవుని వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి సోదరుడా, దేవుని యొక్క సన్నిధిలో, ఆత్మ సంబంధమైన దేవుని యొక్క సన్నిధిలో నేను గ్రహించాల్సిన ఒక గొప్ప విషయం ఏమిటంటే, సాగిల పడడము, విధేయత కలిగి ఉండడం, లోబడడం అంటే అర్థం ఏంటంటే ఆయన చెప్పింది మనం చేయటం. రాత్రికాలం ముందు మా మేనల్లుడితో చెప్పా, బాబీతో, వెంబడించుట అంటే పదానికి అర్థం ఏంటి చెప్పురా అన్న. గరుపాలు నీళ్ళు పడ్డాయి, ఆడికి కూడా, ఆడికి గరుపాలు నీళ్ళు పడ్డాయి. వెంటనే ఏమన్నాడు చెప్పండి? గరుపాలు నీళ్ళు పడ్డాయి ఆడికి కూడా. వెంటన్నాడు ఫాలో అవటం మావా అన్నాడు. పళ్ళు రాల కొడతామనుకున్నావు అన్న. అదేంది మావా అన్నాడు. నేను అడిగింది ఏంటి? వెంబడించడం అన్నా. నేను అదే చెబుతున్నా మామ, ఫాలో అవటం అని అంటున్నాడు. మళ్ళా నాకు అర్థమైంది, వీడికి బాగా పడ్డాయి గరుపాల నీళ్ళు, వీడికి విజయవాడ నీళ్ళు కాదు గరుపాల నీళ్ళు పడ్డాయి వీడికి అనుకున్నా. కానీ గమనించండి, వెంబడించడం అంటే ఏంట్రా అంటే
వాడు మళ్ళీ అదే మాట చెప్పగలనా, అది కాదు నాన్న వెంబడించడం అంటే, అరే ఆడ కూర్చో అన్నాను అనుకో, ఆడ కూర్చోవడమే, ఆడ నుంచో అంటే ఆడ నుంచోవడమే, ఆడికి వెళ్ళంటే ఆడికి వెళ్ళటమే. వెంబడించేవాడు చేయాల్సిన పని ఇది. వెంబడించిన వాళ్ళు ఏం చేస్తారు? ఆడ కూర్చోమంటే కూర్చుంటారా? కూర్చోరు. ఆడికి వెళ్ళమంటే వెళ్తారా? వెళ్ళరు. ఆ పని చేయమంటే చేస్తారా? చెయ్యరు. వెంబడించేవాడు ఏం చేస్తాడు? ఏయ్ అనగానే ఆడు కూర్చుంటాడు. ఉదాహరణకు ఏలియాని వెంబడించాడు ఎవరు? ఏలియాని వెంబడించాడు ఒక ఆయన ఎవరు? ఎంత కష్టంగా ఉందో. పొద్దున్నే టిఫిన్ చేసి ఎత్తి గట్టిగా జీవితం ఉదయం పూట పెట్టారు కదా టిఫిన్ లేకుండా అంటారా? ఎవరమ్మా? ఎలీషా. ఇప్పుడు ఎలీషాను ఏలి ఏం చేస్తాడు తెలుసా? నువ్వు బయలుదేరు అన్నాడు. మొత్తం ఇంటికాడ ఉన్నాయన్నీ వదిలేసాడు, బయలుదేరాడు. ఆయన చెప్పిందల్లా చేశాడు. ఆయన గొప్ప ధనవంతుడు, ఏలియా కంటే గొప్ప ధనవంతుడు, ఉన్నతమైన స్థానం కలిగిన వాడు. అయినను సరే ఏలియా ఏమైతే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా పాటించాడు. అది వెంబడించడం అంటే. యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, నన్ను వెంబడించండి. నన్ను వెంబడించువాడు తనకు తాను ఉపేక్షించుకొని తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలను అన్నాడు. అర్థమైందమ్మా? ఆయన వెంబడించాలంటే ఏం చేయాలంట? మీతో చెప్పాను, వర్తమానం గుర్తుందో లేదో. నన్ను వెంబడింప కోరిన వాడు తనకు తాను ఉపేక్షించుకొని తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. ఇప్పుడు దేవుని జనాగమ దయచేసి గమనించండి. ఈ మాట గురించి మొన్న మా ప్రియ సోదరులు ముంబైలో ఉన్నారు, పాస్టర్ గారు ఒక ఆయనతో పంచుకున్నా. అంతకు మునుపు కొంచెం ఒక మాట అట్లా వదిలేసాను. ఆ టైంలో ఫోన్ వస్తే, అయ్యగారు నాకు ఫోన్ వస్తుంది అని చెప్పి పెట్టేశారు. మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ గుర్తొచ్చి ఫోన్ చేశారు, అయ్యగారు ఫ్రీగా ఉంటే మీతో మాట్లాడాలి. ఈ 3 విషయాల గురించి పర్టికులర్గా తెలుసుకోవడానికి ఆ రెఫరెన్స్లతో సహా మొత్తం ఫోన్లో దగ్గర గంటన్నర మాట్లాడాడు. వెంబడించడం అంటే ఆయన మనతో చెప్పింది చేయటం. ఆయన మనతో చెప్పింది ఎప్పుడైతే నువ్వు చేయటం ప్రారంభిస్తావో నిశ్చయముగా ఆయన వెంబడించినట్టు. కనుక ఇక్కడ లోబడి ఉన్నటువంటి ప్రాముఖ్యం వంగి దండాలు పెట్టడం కాదు, సాగిలపడడం కాదు. ఆయన చెప్పిన దానికి నిజంగా దేవుడు నా పట్ల చేస్తాడని నమ్మి దాని ప్రకారము జీవించడమే. కనుక ఇక్కడ శారమ్మ, అక్కడ అబ్రహాము యొక్క జీవితంలో మనం చూసినట్టయితే, శారమ్మ యొక్క జీవితంలో మనం చూసినట్టయితే, అబ్రహాం అక్కడ దేవుని సన్నిధిలో లోబడ్డాడు, వంగాడు. కానీ శారమ్మ దాన్ని నమ్మట్లా. 3వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా చదవండి 3వ వచనాన్ని, 18వ అధ్యాయం 3వ వచనాన్ని. ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. బాగా గుర్తుపెట్టుకుందాం. అబ్రహాముకి ఎంతమంది మనుషులు ప్రత్యక్షమయ్యారు అమ్మా? చెప్పాలా ఎంతమంది? అబ్రహాం ఏమంటున్నాడు ఇప్పుడు ఫంక్షన్ పిలిచారనుకో, వచ్చారనుకో, వచ్చిన వాళ్ళని ఒకళ్ళనే పలకరిస్తే కదమోళ్ళు ఏమంటారు? చెప్పండి అమ్మా, ఏమనుకోరా? ఏమనుకోరా? అక్క బాగున్నావు అన్న, 5 వచ్చారు. 5 వస్తే అక్క బాగున్నావు అన్న, 5 వచ్చారు, అన్న బాగున్నావు అన్న. ఏమంటారు ఇప్పుడు ఏ అన్నాను అనుకోవాలా, ఏ అక్కని అనుకోవాలా? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, 3 ప్రత్యక్షమయ్యారు అక్కడ. ఈ 3 ప్రత్యక్షమైన అబ్రహాం ఏమంటున్నాడు తెలుసు? అక్కడ వివేచన కలిగి ఉన్నాడు. వివేచన గ్రహించాడు. నా దగ్గరకు వచ్చింది మనుషులు కాదు దేవుడు, నా దగ్గరకు వచ్చింది మనుషులు కాదు దేవుడు అని గ్రహించాడు. దేవుడు ఒక్కడే కానీ 3 కాదు అనుకున్నాడు. ఒక్కడే దేవుడు, 3 ఏకత్వం కలిగిన వారు. నేటి కాలం ముందు చాలామంది త్రిత్వం అనే మాటకు చాలా కన్ఫ్యూజ్లోకి వెళ్ళిపోతున్నారు. చాలామంది హిందూ సోదరులు కూడా 3 దేవుళ్ళు, వాళ్ళకి మనకు 3 దేవతలు దేవుళ్ళు అయితే వాళ్ళకి 3 దేవుళ్ళు అని చెప్పేసి అనుకోవడం ప్రారంభిస్తున్నారు. మనకు 3 దేవుళ్ళు కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు. ఆ ఒకే దేవుడు ఎలా ఉన్నాడు అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకున్నట్టే ఈ రోజున ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకుంటా. ప్రతిని బిడ్డలారా బాగా జ్ఞాపకం చేసుకుంది. ఒకే దేవుడు ఎలా ఉన్నాడు అంటే 3 మనుషుల రూపంలో వచ్చాడు. ఒకసారి మీరు చదవండి.